కర్నూలు నగరంలోని 46వ వార్డు బుధవారంపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు। 40వ వార్డులోని టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమానికి వచ్చిన యువ నేతలు టీజీ భరత్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు। ప్రజలు స్వచ్ఛందంగా ఎదురు వెళ్లి ఆయనకు స్వాగతం పలకడం విశేషం। ఈ సందర్భంగా తమ ప్రాంతంలోని సమస్యలను వారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు। 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని టీజీ భరత్ పిలుపునిచ్చారు। తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నగరంలో ఉన్న సమస్యలని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। అవకాశం సైకిల్కి ఇస్తారమ్మా, చూడండి ఆ పని తీరు కూడా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంకా మున్సిపాలిటీలో మీరే ఉన్నారు, మీకు తెలియని సమస్యలు అక్కడ కూడా కంప్లైంట్లు వచ్చి ఇప్పుడు వచ్చిన వెంటనే కొట్టాడ పెట్టుకున్నారు మాతో। నాకు అడుగుతే ఎట్లా ఉందమ్మా, మీరు ఫస్ట్ గెలిపియండి అన్న, నేను కాడ చూడు సమస్యలు బాధ్యత కాదు। చదవండి, కులం మతం కాదమ్మా, మనుషులు సైకిల్ కమ్మా ఇస్తారా, అవకాశం ఇస్తారు కదా। థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా। సైకిల్ ఏం కాదు, బాగున్నారు, ఇంకేమి గట్టిగా ఉన్నారు। సైకిల్ కేయండి, ఓటేసి గెలిపేయండి, చూడండి నా పనితీరు కూడా ఏమ్మా, ఒక అవకాశం ఇవ్వండి, చదవండి అమ్మా, 5 ఏళ్ళలో ఇవన్నీ చేస్తానని మాటిస్తున్నా। గ్యారెంటీలు 5 ఏళ్ళలో చేస్తాను, అవకాశం సైకిల్ సైకిల్ చేయండి, అవకాశం ఏంటి, చదవండి, ఇవంతా ఇవన్నీ చేస్తా 5 ఏళ్ళలో సపోర్ట్ చేస్తా। చెప్పండి చేసి కొంచెం ఇది చెప్తా। నేను 10 ఏళ్ళ నుంచి లేము, ఒక్క నిమిషం నేను ఎందుకు అమ్మా సార్ చెప్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గెలిచలే, 10 ఏళ్ళ నుంచి లేను, మీరు అధికారం ఇచ్చి పవర్ ఇచ్చిన తర్వాత చేయకపోతే అప్పుడు ప్రశ్నించండి, నేను చేసే బాధ్యత నాది। అప్పుడు ఇప్పుడు నేను వచ్చి గెలిపించిందా, ఓడిపోయినాం కదమ్మా, 10 ఏళ్ళ నుంచి అందుకని ఓడగొట్టారు కదా, ఫస్ట్ గెలిచేయండి। నేను చెయ్యండి అంటే ఎట్లా చేస్తాం, పవర్ లేకుండా చేయలేము కదా సార్, అవకాశం ఇవ్వండి అంటున్నా।